హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్ కి ఈ రోజు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. సో చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ పడుతుందని చెప్పేసి చాలా పానిక్ అవుతున్నారు. అంటే గోల్డ్ ఇంకా 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 పెరిగిపోతుంది, ఇంకా గోల్డ్ ఇంకా మనం పెట్టేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఈజ్ ద పర్పస్ ఈజ్ రాంగ్ అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా గ్రోత్ అయిన టైంలో ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ ఎవరైతే పెట్టారో వాళ్ళు ఇప్పుడు ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి దాని అమౌంట్ ఏదైనా విత్తనాలు పెట్టుకోవడము, లేకపోతే ఇంకా దాన్ని అంటి పెట్టుకుని ఉంచుకోవడం, దాన్ని ఇంకా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ గోల్డ్ కోసం ఇంకా పెట్టుబడి పెడితే ఏమవుతుందంటే ఒకసారి మార్కెట్ పడింది అనుకోండి, అప్పుడు మీ వాల్యూ కూడా పడుతూ ఉంటుంది. అలాగని గోల్డ్ ఎప్పుడు పడుతూ లేవడం కామన్ గా ఉంటుంది, అంతేగాని ఎప్పుడు పూర్తిగా పడిపోదని కాదు. బట్ ఇక్కడ అదే విధంగా మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడైతే తగ్గిందో, అంటే 85,000 పాయింట్ నుంచి 84 వచ్చింది, తర్వాత 82కి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 81,537 రూపాయలు, అంటే 5,037 సెన్సెక్స్ ఉందన్నమాట. సో అది మనకి లాస్ట్ శనివారం అనమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు కూడా కంపల్సరీగా మనం మార్కెట్ ఎప్పుడైతే పడిందో అప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఎందుకు అంటే మనం గోల్డ్ ఎప్పుడు కొంటాం, గోల్డ్ ఎప్పుడైతే తగ్గుతుందా అని చూస్తాం. సో ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్ కొంటాం. ఎందుకంటే తగ్గేటప్పుడు గ్రామ్స్ మనకి ఎక్కువగా వస్తాయి అనమాట. సో ఆ గ్రామ్స్ ఎప్పుడైతే ఎక్కువ గ్రామ్స్ వస్తాయో ఆటోమేటిక్ గా వాల్యూ పెరిగినప్పుడు ఏంటవుతుంటే ఆ ఎక్కువ గ్రామ్స్ తాలూకు వాల్యూ పెరుగుతుంది అనమాట. సో మన గ్రామ్స్ కదా మనం కొలుస్తాం, ఏదైనా సరే మనకి గోల్డ్ మనకి గ్రాములనే కదా వస్తుంది. సేమ్ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసరికి యూనిట్స్, ఎన్ఏవి అనేది 2 ఉంటాయి అనమాట. సో ఎన్ఏవి అనేది రేట్ ఉంటది, యూనిట్స్ అనేవి మన గోల్డ్ తో పోల్చుకుంటే గ్రాముల లెక్క అనమాట. సో మనకి ఎన్ని యూనిట్లు ఉంటే అంత వాల్యూ ఉంటది అనమాట. సో ఇప్పుడు ఏంటవుతుందంటే మనకి ఒక 10 రూపాయలకి ఒక యూనిట్ వచ్చింది, ఆ ఎన్ఏ వాల్యూ ఒక 50 రూపాయలు అయింది అనుకోండి. సో ఆటోమేటిక్ గా మనకి ఏంటవుతుంది, యూనిట్లు అనేవి తగ్గిపోతాయి అనమాట. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఒక 10 రూపాయలకి ఒక యూనిట్ వచ్చినప్పుడు మనం అదే 10 రూపాయలు కాకుండా ఆ యూనిట్ ఇప్పుడు తగ్గిపోయింది, అంటే ఎన్ఏ వాల్యూ తగ్గిపోయింది అనమాట. ఎంత తగ్గింది, అది ఇంచుమించు ఒక 5 రూపాయలు తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ మనకి 2 యూనిట్లు వస్తాయి అనమాట. సో ఈ 2 యూనిట్లు వచ్చాయంటే ఆటోమేటిక్ మనకి ఎన్ఏ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా 2 యూనిట్ల తాలూకు వాల్యూ అనేది పెరిగిపోద్ది. అప్పుడు ఎన్ఏ వాల్యూ అట్లీస్ట్ ఒక 30 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 2 యూనిట్ల తాలూకు వాల్యూ ఇంకా పెరిగిపోద్ది. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఇలాంటప్పుడే మంచి చాయిస్ అనమాట. ఎవరైనా అక్యుములేట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఇలాంటప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇది మంచి అవకాశం అనమాట. సో ఇలాంటప్పుడు మంచి చూసుకొని వీలైనంత వరకు పడ్డానికి చూడండి. సో నేను కూడా ఇలాంటి టైంలో అప్పుడప్పుడు పెడుతుంటాను. బట్ ఎస్ఐపి చేసే వాళ్ళు రెగ్యులర్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి డిస్కౌంట్ అంటే మనకి పండగల్లోని వాటిలోని డిస్కౌంట్స్ ఇస్తారు కదా, 50% డిస్కౌంట్ అలాగని. సో ఇది ఒక డిస్కౌంట్ అనుకుని మీరు ఎంజాయ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయండి. చాలా ఫ్యూచర్ లో ఇంకా యూనిట్స్ ఎక్కువ అక్యుములేట్ చేసి మనం దాన్ని గెయిన్ వాల్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.